జాయిన్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘస్థులందరికీ దేవుని నామంలో శుభాలు. 20 years బ్యాక్ నేను ఇదే చర్చ్లో సండే స్కూల్ ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న విషయాలు నా స్పిరిచువల్ లైఫ్కి పునాదులుగా ఉన్నాయి. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఈరోజు వాక్యం షేర్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆ సంఘ పెద్దలకి నా కృతజ్ఞతలు. ఇది నేను గొప్ప అర్హతగా భావిస్తున్నాను. మనం ఈరోజు ధ్యానించే వాక్య భాగం నిర్గమాకాండం 17వ అధ్యాయం నుండి ఎక్సడస్ 17 చాప్టర్ నుండి మనం స్టడీ చేద్దాం. నేను నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుతాను. ఎక్సడస్ 17 చాప్టర్ నుండి ఫస్ట్ 7 వర్సెస్ నేను చదివి మీకు వినిపిస్తాను. తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదిములో దిగిరి. ప్రజలు తమకు త్రాగునీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు ఇవ్వమని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టినా నీ కర్ర చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మాస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టెను. ప్రార్థించుకుందాం. దేవా మౌనతుడా, మాకు మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప అర్హత ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. మాకు రక్షణ అనే ఒక బహుమానాన్ని మా జీవితాలలో ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ రక్షణతో పాటు మాకు ఒక కౌన్సిలర్, ఒక గైడ్గా మీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఇచ్చి మా జీవితాన్ని ఏ విధంగా నడవాలో ఆ గైడ్ ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా హృదయాల్ని టచ్ చేయండి దేవా. ఈ ప్యాసేజ్ ద్వారా మేము ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అది మాకు చాలా క్లియర్గా, స్పష్టంగా మాకు తెలియపరచండి దేవా. ఈ వాక్యం ద్వారా మా అందరినీ బ్లెస్ చేయండి దేవా. క్రీస్తు పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఒక కపుల్ వాళ్ళు చిన్న ఊరిలో పెళ్లి చేసుకుని సుమారు 2 సంవత్సరాలు అయింది. అయితే హస్బెండ్ ఒక ఇంజనీర్గా ఉన్నాడు, వైఫ్ వేరే వేరే పనులు చేస్తూ ఉండేది. అయితే ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. మనం ఎంతకాలం ఇట్లా పనిచేస్తాం, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని హస్బెండ్ అన్నాడు. అప్పుడు వైఫ్ అంది, అవును నేను చాలా బాగా వండుతాను కాబట్టి మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే మనం చాక్లెట్స్ ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్స్ చేసి మన క్యాన్లో పెట్టి సాలిడిఫై చేసి వాటిని అమ్మితే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మనం మన పక్క ఊరికి వెళ్తే పక్క ఊరిలో ఒక షాప్ కూడా లేదు కదా, మనం ఆ ఊర్లో వెళ్ళి అమ్మితే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆ పక్క ఊరికి వెళ్ళి ఒక చిన్న షాప్ పెట్టుకుని వాళ్ళ ఇంటిలోనే ఆ చాక్లెట్స్ తయారు చేసుకుంటూ డబ్బాలో ప్యాకెట్ చేసుకుంటూ అమ్ముతున్నారు. అమ్మిన ఒక నెల బిజినెస్ చాలా బాగా అయింది. దాని తర్వాత నుండి స్లోగా వాళ్ళకి వచ్చే ఆ ఇన్కమ్ వాళ్ళకి తగ్గిపోతూ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్కి, భార్య భర్తలకి అర్థం కాలేదు ఎందుకు అట్లా అవుతుందో. అయితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుందాం ఒకసారి, అసలు ఏమవుతుందో, ప్రాబ్లం ఏంటో అని వాళ్ళ బాక్సెస్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు. రోజు తింటున్నారు, ఆ బాక్స్ ఎలా ఉందో చెక్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆ బాక్స్లో ఉన్న ఆ చాక్లెట్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన ఒక రోజులో మొత్తం కరిగిపోతున్నాయి. అది ఒక లిక్విడ్ లాగా అయిపోతున్నాయి, నీళ్ళలాగా అయిపోతున్నాయి. అప్పుడు వాళ్ళిద్దరికి ఏం చేయాలో తోచలేదు. హస్బెండ్ ఇంజనీర్ కాబట్టి వైఫ్ అంటది, భార్య అంటది భర్తతో, మీరు ఇంజనీర్ కదా, మీరు ఏదైనా సొల్యూషన్ దీని గురించి ఆలోచించవచ్చు కదా అని అడుగుతుంది. అయితే భర్త అంటాడు, సరే నేను దీని గురించి ఆలోచిస్తాను అని చాలా రీసెర్చ్ చేసి అని ఏమంటారంటే, మనం చాక్లెట్స్ చేసే ప్రొసీజర్ని మొత్తం మార్చాలి,
ఒక సుమారు 6 నెలలు పడుతుంది. సో మనం మారుస్తే మనం ప్రాబ్లీ ఒక 1 వీక్ వరకు అనేవి బాగా సాలిడ్గా గట్టిగా ఉంటాయి. అప్పుడు పీపుల్ మళ్ళీ బిజినెస్ మనకి పికప్ అవుద్ది అని చెప్తారనమాట. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ 6 months వరకు మన ఇల్లు గడుస్తుందా అని ఆలోచించినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఓన్లీ 2 months వరకే సేవింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితం కొనసాగేయడానికి కేవలం 2 నెలలకు సరిపడిన డబ్బులు మాత్రం వాళ్ళ దగ్గరకు ఉన్నాయి. సో ఆ విషయం, ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా బాధేస్తుంది. ఏం చేద్దాము, మన బిజినెస్ క్లోజ్ చేద్దామా అని. అయితే వైఫ్ ఆలోచిస్తుండగా వైఫ్ యొక్క బ్రిలియంట్ ఐడియా వస్తుంది. అప్పుడు ఆ భార్య భర్త వైపు తిరిగి అంటుంది, ఏమండి ప్రాబ్లమ్ చాక్లెట్స్ కాదు కదా, చాక్లెట్స్ బాగానే ఉన్నాయి, పాడవట్లేదు, అవి గట్టిగా ఉండాల్సిన నీళ్ళలాగా అవుతున్నాయి, అదే ప్రాబ్లం కదా. అయితే మనం అమ్మే డబ్బా పైన మనం లేబుల్ మారుస్తే ఎట్లా ఉంటుంది? మనం ఇప్పటివరకు దాన్ని చాక్లెట్స్ ఇన్ క్యాన్ అంటున్నాం, దాన్ని మనం లిక్విడ్ చాక్లెట్స్ అని అందాం, అంటే కరిగే చాక్లెట్స్ అందాం. అయితే అప్పుడు పీపుల్ వచ్చి కొనుక్కుంటారు కదా అంది. సో అట్లా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే విధానాలు వేరేగా ఉంటాయి. ఈ విషయంలో భార్యకి ఆ బ్రిలియంట్ ఐడియా రావడం వల్ల వాళ్ళ బిజినెస్ని కొనసాగించినట్టు మనం ఆ స్టోరీ ద్వారా తెలుస్తుంది మనకి. సో అట్లానే మనం ఈ ప్యాసేజ్కి వచ్చి చూసినప్పుడు ఇజ్రాయెల్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రెఫీదీంకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి నీళ్లు లేవు. అయితే వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారని చూస్తే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే దాంట్లోకి మన ఇంకా ప్యాసేజ్లోకి వెళ్ళక ముందు ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రదేశం అయిన ఆ కానాన్ దేశంలోకి ఎంటర్ అవ్వక ముందు వాళ్ళు ఇప్పుడు వరకు జర్నీ ఎంతవరకు కొనసాగించారు, ఏం చేస్తున్నారనే విషయం ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయంలో మనం వాళ్ళు పస్కాని మొట్టమొదటిసారి వాళ్ళు సెలబ్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాన వైపు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వెంటనే 13వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎటువంటి స్వాభావికులు అనే ఒక విషయం గురించి చాలా క్లియర్గా ఇక్కడ మనకి వ్యక్తం చేస్తారనమాట. నేను 13-17 చదువుతున్నాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఆ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకి తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమునైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. మనకి ఈ 2 verses చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడికి ఇజ్రాయెల్ ఎటువంటి వాళ్ళు అనే విషయం దేవుడికి చాలా క్లియర్గా తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళ నేచర్, ఒక ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోద్దాము అనే మనస్తత్వంలో ఉంటారని దేవుడు వాళ్ళని ఆ ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఇంకా ఫాస్ట్గా రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఫిలిస్తీన్ దేశంలో వెళ్ళే ఆ మార్గంలో ఐగుప్తీయుల చాలా కోటలు వస్తాయి. సో ఎవ్రీ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళే దారిలో చాలా యుద్ధాలు చేయాల్సిన అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు వీళ్ళ స్వభావం బట్టి వాళ్ళని ఆ షార్ట్ రూట్లో కాకుండా ఈ సుదీర్ఘమైన మార్గం నుండి తీసుకుని వస్తున్నారు అనమాట. దేవుడు ఇజ్రాయేల్ని కేవలం ఓన్లీ ఐగుప్తు నుండి బయటికి తీసుకుని రాలేదు. దేవుడి యొక్క సన్నిధి వాళ్ళకి వాళ్ళ మధ్యలో చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ విధంగా అంటే మనం 13వ అధ్యాయంలో 20 నుండి 22 చూసుకుంటే పగటి వేళ దేవుడు మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉంటూ కనిపిస్తుంది. సో గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ ఎవిడెంట్ అమాంగ్ దెమ్. ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్ కదా, వాళ్ళకి ఎంతో గొప్ప భాగ్యం కదా. దేవుడు వాళ్ళని స్వయంగా ఆయనే ఆ జర్నీలో ఆయన లీడ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇంకోటి, మనం ఈ 17th చాప్టర్ స్టార్ట్ అవ్వక ముందు 16th చాప్టర్ బిగినింగ్లో వాళ్ళ జర్నీలో ఆ పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి, ఐగుప్తు నుండి ఆ పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి సుమారు 2.5 నెలలు అయ్యాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. సో 17th చాప్టర్కి వచ్చేటప్పటికి సీను అనే అరణ్యం నుండి వాళ్ళు రెఫీదీంకి వచ్చారు. ప్రాబ్లీ వాళ్ళకి ఇంకో 15 రోజులు పట్టిందేమో. సో టోటలీ మేబీ 3 months
వాళ్ళు ఈజిప్ట్ నుండి ఐగుప్తు నుండి ఆ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రాబ్లీ ఒక 3 months అయి ఉంటుంది. సో ఈ 3 monthsలో వాళ్ళు చాలా విషయాలు చూశారు. మనం కొద్దిసేపట్లో దాన్ని స్టడీ చేద్దాం. కానీ ఈ ఈ ఈ ప్యాసేజ్లో చూస్తే స్టార్టింగ్ 2 verses మనకి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఒక సమస్య ఉంది ఇజ్రాయేల్కి. ఏంటి ఆ సమస్య? నీళ్లు లేకపోవడం, త్రాగునీళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు దప్పిగా అవుతున్నారు. వాళ్ళకి వాటర్ లేకపోవడం వల్ల వాళ్ళు బాగా థర్స్టీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ప్రాబ్లంకి ఎలా రియాక్ట్ అయ్యారు? 3 sets ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళేమో ఇజ్రాయేలీలు, రెండో వాళ్ళు వచ్చేటప్పటికి, రెండో పర్సన్ వచ్చేటప్పటికి మోషే, మూడొక వ్యక్తి వచ్చేటప్పటికి దేవుడు. ఈ 3 సెట్స్ ఆఫ్ పీపుల్ ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది చూద్దాం మనం. మొదటిగా పీపుల్స్ రెస్పాన్స్, ఇజ్రాయేల్ యొక్క స్పందన ఎలా ఉంది? ఆ ప్రాబ్లం వచ్చేటప్పటికి వాళ్ళు 2 నుండి 4 వచనాలు చూసుకుంటే వాళ్ళు సనుగుతున్నారు, వాళ్ళు గొణుగుతున్నారు, వాళ్ళు క్వారల్ చేస్తున్నారు, వాళ్ళు వాదిస్తున్నారు. ఆ మోషే ఏమంటారంటే, నాతో ఎందుకు వాదిస్తున్నారు మీరు? ఆ దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు? ఇంకోటి అక్కడ చూస్తే మోషే దేవుడితో మొరపెట్టినప్పుడు మోషే ఏమంటాడంటే, ఈ ప్రజలు కొద్దిసేపు ఆగితే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని. అంటే వాళ్ళు అంత రోషం ఉంది, వాళ్ళు అంత క్రూరత్వం ఉంది. మాకు నీళ్లు లేవు కదా, మేము చంపేయడానికి మేము తీసుకొచ్చారు నన్ను, అందుకే మేము చంపేద్దాం అనుకుంటున్నాం, అంత కోపం రోషం ఉంది వాళ్ళలో. వాళ్ళ రియాక్షన్ చూస్తే మనకి మేబీ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ప్రాబ్లీ ఇట్స్ అ వెరీ ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లీ ద ఫస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ జర్నీ అనిపిస్తుందేమో. కానీ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. వాళ్ళు ఆ జర్నీలో ఫస్ట్ ప్రాబ్లం కాదు, వాళ్ళు ఫస్ట్ టైం ఇట్లా రియాక్ట్ అవ్వడం కూడా కాదు. ఎందుకంటే మనం 14వ అధ్యాయం చూసుకుంటే ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు. ఎర్ర సముద్రం వాళ్ళ ముందు ఉంటుంది, వాళ్ళ వెనకాల ఫరో ఒక సైన్యం ఉంటుంది. ఆ సిట్యుయేషన్కి వచ్చిన తర్వాత ఆ సిట్యుయేషన్లో కూడా ఇజ్రాయేలు మోషేతో ఏమంటారంటే, ఐగుప్తుల సమాధులు లేవా, అందుకనే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చామని అడుగుతారు. ఇంకో విషయం ఏమంటారంటే, మీకు చెప్పలేదా మమ్మల్ని తీసుకుని రావద్దని, మేము బానిసలుగా ఉండడం మాకు ప్రాబ్లమే లేదు, మేము ఉంటాం స్లేవ్స్గా ఈజిప్ట్లో అనే విషయాన్ని ఇంకోసారి మోషకి గుర్తు చేస్తారు. కానీ మోషే వాళ్ళని భయపడుకుడి, దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు అని వాళ్ళకి రీఅష్యూరెన్స్ హామీ ఇస్తారు. అట్లానే దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క అధికారం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఎర్ర సముద్రంలో చేసిన గొప్ప కార్యం, ఆ ఎర్ర సముద్రం 2గా విభజిస్తారు. ఆ సీబెడ్, ఆ వెట్ సీబెడ్ని ఒక డ్రై ల్యాండ్గా, ఆరిన నేలగా తయారు చేస్తారు. దానిలో నుండి ఇజ్రాయెల్ అందరూ ప్రయాణం చేసి ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి ట్రావెల్ చేస్తారు. అయితే ఐగుప్తీయులు, ఫరో ఒక సైన్యం మటుకు వాళ్ళు క్రాస్ చేయలేకపోతారు. దేవుడు వాళ్ళని నాశనం, అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నాశనం చేసేస్తాడు. సో ఫస్ట్ టైం వాళ్ళు దేవుని యొక్క ప్రెజెన్స్ని, దేవుడు యొక్క అధికారాన్ని వాళ్ళ పట్ల చాలా క్లియర్గా చూస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు ప్లేగ్స్ వచ్చినప్పుడు ఆ విషయాన్ని క్లియర్గా చూశారు. కానీ వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఒక ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు దేవుడు ఎట్లా వాళ్ళ పట్టి స్పందించాడో అనే విషయాన్ని వాళ్ళు ఇజ్రాయేల్ చాలా క్లియర్గా చూస్తారు. రెండో సంఘటన, వాళ్ళకి షూరు అరణ్య ప్రాంతంలోకి వచ్చినప్పుడు 15వ అధ్యాయంలో వాళ్ళకి మారా అనే ఒక ప్రదేశానికి వస్తారు. మారా ఒక నీళ్లు చాలా చేదైనవి. అప్పుడు కూడా కొనుక్కుంటారు, అప్పుడు కూడా సనుక్కుంటారు మోషే పట్ల. అప్పుడు మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ మోషేని ఒక చెట్టు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ఏమంటే ఆ నీళ్లు మధురం ఆయను అని ఉంటుంది. ద వాటర్ బికమ్ స్వీట్. ఆ బిటర్ వాటర్ని దేవుడు స్వీట్ వాటర్గా చేస్తాడు. రైట్. సో ఆ సెకండ్ టైం కూడా వాళ్ళు ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. వాళ్ళు ఆల్రెడీ చూశారు దేవుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఇంకో ప్రాబ్లం వస్తుంది, థర్డ్ టైం ఇంకో ఛాలెంజ్ వస్తుంది వాళ్ళకి. ఏంటంటే ఫుడ్, రైట్? తిండికి సంబంధించినవి
బేసికల్గా వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు తిన్న మాంసం గుర్తొచ్చింది. వాళ్ళు ఏమంటారంటే, మేము కుండల్లో తయారు చేసుకున్నాము, మేము గుంపుగా దాని చుట్టూ కూర్చుని మేము తినేవాళ్ళం, కానీ ఇక్కడ మాకు ఆపర్చునిటీ లేదు అంటే దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి మన్నాని ప్రొవైడ్ చేస్తారు. అలానే సాయంత్రం వేళ వాళ్ళకి పురుడు పెట్ట కోయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లీ హిస్టరీలో వెరీ ఫస్ట్ టైం డోర్ డెలివరీ అనే కాన్సెప్ట్ని దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు అక్కడ, రైట్? అంటే వాళ్ళు ఉన్న టెంట్స్ బయట వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత దేవుడు ఆకాశం నుండి స్వయంగా ఆయన ఫుడ్ ప్రొవైడ్ చేశాడు, రైట్? ఈ మన్నా అనే ఇది మెరికల్ దేవుడు చేసిన ఈ సూచక్రియ వాళ్ళకి ఒక్క రోజులో ఆగిపోయింది కాదు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో తిరిగినప్పుడు ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, వాళ్ళు కానాను ఒక పొలిమేరలు చేరుకునే వరకు దేవుడు వాళ్ళకి మన్నాన్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ఇక్కడ రెఫీదీం వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ దేవుడు ఎర్ర సముద్రం ఎలా విభజించాడో చీల్చాడో చూశారు. దేవుడు వాళ్ళకి ఆల్రెడీ చేదని నీటిని మధురమైన నీటిగా ఎలా చేశాడో చూశారు. అట్లానే వాళ్ళు ఫుడ్ గురించి, వాళ్ళు మాంసం గురించి బాగా ఫీల్ అయ్యేందుకు దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి మన్నా ఇస్తున్నాడు. ప్రాబ్లీ ఆ రోజు మార్నింగ్ కూడా వాళ్ళు తినుంటారు. వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే, వాళ్ళ టెంట్స్ నుండి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటి బయట మన్నా ఉండి ఉంటాయి. సాయంత్రం వేళ వాళ్ళ పురుడు పెట్లు వచ్చి ఉంటాయి, వాళ్ళు దాన్ని మాంసం తీసుకుని తినుంటారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? ఇజ్రాయెల్ నీళ్లు లేకపోయేటప్పటికి ఎందుకు మోషేని చంపేద్దాం అనుకున్నారు? ఎందుకు దేవుణ్ణి అలా శోధిస్తున్నారు? ఎందుకు దేవుణ్ణి అలా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ 3 నెలల్లో వాడు దేవుడి యొక్క క్రియలను చూశారు. దేవుడు వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడో చూశారు. దేవుడి యొక్క శక్తిని చూశారు. వాళ్ళు ఫరో ఒక సైన్యం నుండి దేవుడు వాళ్ళు ఎలా రక్షించారో చూశారు. కానీ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు? ప్రాబ్లీ దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు మొద్దుబారారేమో, వాళ్ళు ఇన్సెన్సిటివ్ అయిపోయారేమో, వాళ్ళ దేవుని యొక్క సూచక్రియలు వాళ్ళకి జస్ట్ కామన్ థింగ్స్ అయిపోయాయేమో. రోజు మన్నా తినడం ఏముంది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. వాళ్ళకి ఒక వండర్ లాగా లేదేమో. దేవుడు చేసే కార్యాలకి వాళ్ళందరూ గుడ్డిగా అయిపోయారేమో. ఒక విషయం చూస్తే, ఈ ప్యాటర్న్లో ఈ 4 ఇన్సిడెంట్స్ ఇంక్లూడింగ్ ఈ ఇన్సిడెంట్ కూడా చూస్తే, వాళ్ళు ఏమంటారంటే ఐగుప్తు నుండి మనం తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా అంటారు. అంటే వాళ్ళ ఐగుప్తు నుండి బానిసత్వం వాళ్ళకి ఇంకా చాలా మధురంగా అనిపిస్తుంది. దేవుడు వాళ్ళని స్వాతంత్రులుగా చేసి, దేవుడు వాళ్ళ కోసం ఒక పాలు తేనెలుతో ప్రవహించే ఒక దేశాన్ని ఇస్తాడని వాగ్దానించాడు. దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చారు. ఆ ప్రామిస్ వెళ్ళే జర్నీలో వాళ్ళు ఎప్పటికీ వెనక తిరిగి అప్పుడు ఆ రోజులు ఎలా ఉండేది, ఆ రోజులు ఏం తినేవాళ్ళం, ఆ రోజులు బాగుండేది కదా అని వాళ్ళు ఇంకా ఆ స్లేవరీ మైండ్ సెట్లో ఉండిపోయారు. వాళ్ళ బానిసత్వమే వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి నాకు తాగడానికి నీళ్ళు లేవని తల పైకెత్తుంటే, ఆ రోజు పొద్దున అయితే మేఘస్తంభం ఉండేది, రాత్రి అయితే అగ్నిస్తంభం ఉండేది. కనీసం అది చూసిన వాళ్ళకి అర్థమయ్యేది దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని. కానీ ఇజ్రాయేళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇజ్రాయేల్ ప్రాబ్లం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇజ్రాయేల్ లాగా మనం కూడా అట్లానే ఉన్నామా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుళ్ళు మన జీవితంలో చేసే ఆశీర్వాదాలు మనం రోజు మర్చిపోతూ ఉన్నామా? చిన్న చిన్న కష్టాలకి, తాత్కాలికంగా వచ్చే అడ్డంకులకి మనం గొణుగుతూ సణుగుతూ ఉన్నామా? మన చుట్టుపక్కల పీపుల్ మీద ఎప్పుడు నింద వేస్తూ, ఈ ప్రాబ్లం మీ వల్ల వచ్చిందని నింద వేస్తూ, ప్రతిదానికి మనం ఒక డిస్సాటిస్ఫైడ్ పీపుల్ లాగా ఉన్నామా? అయితే
ఇక్కడ ఇజ్రాయెల్ ఒక్కళ్ళే కాదు, ఇక్కడ మోషే కూడా ఉన్నాడు ఇజ్రాయెల్తో పాటు. మోషేకి కూడా సేమ్ ప్రాబ్లం కదా, మోషేకి కూడా నీళ్లు కావాలి. ఈ ఈ ఈ నీళ్ల సమస్యని మోషే ఎలా రెస్పాండ్ అయ్యాడని చూద్దాం, మోషే ఎలా ప్రతిస్పందించాడో చూద్దాం. 4వ వచనంలో ఏముంటుందంటే, మోషే యెహోవాకు మొర్ర పెట్టును అని, అంటే ఈ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. మోషేస్ రెస్పాన్స్ ఒక క్రైసిస్ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లంని పరిష్కరించే వాళ్ళు దేవుడే, యెహోవా అని మోషేకి చాలా క్లియర్గా తెలుసు. ఇజ్రాయేల్ అయితే మోషే మీద వాళ్ళు గొణుగుతున్నారు. అయితే మోషే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఆ డిఫరెన్స్ చూడండి. ఒకళ్ళు అసంతృప్తి చూపిస్తున్నారు, ఇంకొకళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది మన దేవుడి మీద ఉండే విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ 3వ సెట్ ఆఫ్ పీపుల్ అన్నది, ఇక్కడ పీపుల్ కాదు బేసికలీ, ఇక్కడ దేవుడు మోషే మొరకి ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. మనం 5-6 వచనాలు చూసుకుంటే, దేవుడు మోషేకి చెప్పే కమాండ్ ఏంటంటే, అక్కడ ఇజ్రాయేలీలో పెద్దల్ని తీసుకుని ఓరేబు బండ దగ్గరికి వెళ్ళి బండ కొట్టమని చెప్తారు. రైట్. ఇంకో వెరీ అష్యూరింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు. దేవుడు ఒక నిశ్చయతగా ఉండే ఒక హామీ ఇస్తారనమాట. ఏమనంటే 6వ వచనంలో, ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాక్ అట్ హోరెబ్ అని చెప్తాడు దేవుడు. దేవుడు ఒక అష్యూరెన్స్, దేవుడు ఒక హామీ మోషేకి ఇస్తాడు. హోరేబు పర్వతం ఒక గొప్పతనం ఏంటి, హోరేబు ఇక్కడ మెన్షన్ ఎందుకు చేశారు అంటే, దేవుణ్ణి మోషే మొట్టమొదటిసారి ఆ హోరేబ్ పర్వతం దగ్గరే ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ మండుతున్న పొద హోరేబ్ పర్వతం దగ్గరే. సో హోరేబ్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఫర్ మోజెస్ జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. సో అందుకే దేవుడు మోజెస్కి ఒక రీఅష్యూరెన్స్, ఒక హామీ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం నేను కలిసింది అక్కడే, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేసింది అక్కడే, ఇంకోసారి కూడా వీళ్ళని చంపుతున్నా అంటున్నారు కదా, కానీ నేను అక్కడ ఆ బండ ఎదురు నేను నించుంటాను, నేను ఉంటాను అని ఒక హామీ, ఒక అష్యూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు మోషేకి. అయితే మోషే ఆ బండని కొడతారు, ఆ బండ నుండి నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీళ్ళని తాగి నీళ్ళని ఇజ్రాయెల్ ప్రజలు తాగుతారు. అయితే ఇక్కడ దేవుడు 2 విషయాలు చేశాడు. ఒకటి, మోషేకి దేవుడిచ్చిన హామీ ఓరేబ్ ద్వారా. రెండోది, ఇజ్రాయెల్లో పెద్దల ఎదుట ఆయన ఒక కార్యం చేశారు. అంటే ఇప్పటివరకు చేయలేదనా కాదు, దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పెద్దల్ని పిలిచి వాళ్ళ ఎదుట చేస్తే ఈ పెద్దలు వెళ్ళి వాళ్ళ ట్రైబ్స్లో నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లీ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారేమో. ప్రాబ్లీ వాళ్ళు చెప్తారు, మేము మా కళ్ళెదురుగా మోషే కొట్టడం చూసాం, నీళ్ళు వచ్చాయి అని. మేబీ అది కనీసం అలా అన్న వాళ్ళు గుర్తుంచుకుంటారేమో అని దేవుడు వాళ్ళని పిలిచారేమో. దేవుడు యొక్క వాగ్దానం వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి తీసుకెళ్తామనే వాగ్దానం దేవుడు ఇచ్చింది. అయితే ఇజ్రాయేల్ ఆ వాగ్దాన ప్రామిస్ని హోల్డ్ అవ్వట్లేదు. కానీ వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఒక డౌట్తో ఎందుకు ఇక్కడికి వచ్చామా అనే సందేహంతోనే బ్రతుకుతున్నారు. 7వ వచనానికి వస్తే, మోషే ఆ ప్రదేశానికి 2 పేర్లు పెడతారు. ఒకటి మాస్సా, ఇంకోటి మెరిబా. మాసా అంటే శోధించుట, మెరిబా అంటే వాదము. సో ఇజ్రాయేలీలు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఇజ్రాయేలీలు అంటే నేను అబ్రాము నుండి స్టార్ట్ అయినప్పుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు ఇక్కడ ఒక కార్యం చేసినా, అక్కడ ఒక నీళ్లు, వాళ్ళు ఒక వెల్ని డిగ్ చేసి నీళ్లు వచ్చినా వాళ్ళకు ఒక పేరు పెట్టేవాళ్ళు. యాజ్ ఎ రిమెంబరెన్స్, ఒక మెమరీగా, గుర్తుగా, దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి ఒక గుర్తుగా ఒక పేరు పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ బండ నుండి నీళ్ళు వచ్చాయి. కానీ మోషే దానికి మాస్సా, మెరిబా అని పేర్లు పెడుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి శోధించారు, మోషేతో వాదించారు.
అందుకే ఆ ప్రదేశం పేర్లు మాసా మెరిబా అని పెట్టారు. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యం ఆ ఇజ్రాయేల్ యొక్క యాటిట్యూడ్ బట్టి, వాళ్ళ వైఖరి బట్టి ఓవర్ షాడో అయిపోయింది. వాళ్ళ డిజోబీడియన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ గొనుగుట, సనుగుట, వాళ్ళ దేవుణ్ణి శోధించుట, మోసెస్నితో వాదించుట, అవే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ మాసా మెరిబాలో ఇంకోసారి మళ్ళీ మనం వీటి గురించి వింటాం. ఎక్కడంటే సంఖ్యాకాండం 20 అధ్యాయంలో వాళ్ళు ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు తిరిగి మళ్ళీ ఈ ప్రదేశానికి వస్తారు. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి నీళ్లు లేకపోవడం. అయితే నీళ్లు లేకపోయినప్పుడు వాళ్ళు అట్లా ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో అప్పుడు కూడా అట్లా రియాక్ట్ అవుతారు. అయితే అప్పుడు దేవుడు మోషకి ఏమంటారంటే వెళ్ళి ఆ బండతో మాట్లాడని చెప్తారు. కానీ మోషే కోపం వచ్చి ఆ బండని కొడతాడు. కొట్టడం వల్ల దేవుడు తీసుకెళ్తా అన్న వాగ్దాన దేశంలోకి మోషే అడుగు పెట్టలేడు. ఎందుకంటే ప్రజల ఎదుట దేవుణ్ణి డిజోబై చేసినందుకు. ఈ ప్లేస్ ఒక బిట్టర్ ప్లేస్ అయిపోయింది ఈవెన్ మోసెస్కి కూడా. దట్స్ వాట్ వి లెర్న్. అలాగే దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు నిజంగా మన విశ్వాసం వల్ల లేకపోతే మన గొనుగుట వల్ల, మన డిస్సాటిస్ఫాక్షన్ వల్ల, మన అవిశ్వాసం వల్ల దేవుడు మనల్ని ఒక జర్నీలో తీసుకెళ్తున్నప్పుడు, ఈ లైఫ్ అనే ఈ జర్నీలో తీసుకెళ్తున్నప్పుడు మనం దేవుని పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాము, దేవుని మీద విశ్వాసం చూపించి ఒక సమస్య వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెడుతున్నామా, లేకపోతే గొనుగుతున్నామా, సనుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం సహోదరులారా. మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. 8 to 16 వర్సెస్. 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు చూసుకుందాం. తరువాత అమలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకీయులతో యుద్ధమాడెను. మోషే హారోనును హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. ఆరోను హూరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను అదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమలేకీయు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోషువ మోషేతో నెట్లనెను, నేను అమలేకీయుల పేరు ఆకాశము కింద నుండి బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని రాసి యెహోషువకు వినిపించును. ఆ తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అయితే మనం ఫస్ట్ సెక్షన్ చూసుకున్నప్పుడు వాళ్ళకి వాటర్ అని ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక సెకండ్ సెక్షన్ 8 నుండి 16 వచనాలు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఇంకో సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఈ సమస్య ఏంటంటే అమలేకీయులు అని ఒక జనాంగం ఇజ్రాయేలీ రెఫీదీము అదే ప్రదేశంలో ఉన్నారు. అయితే వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారనమాట. వాళ్ళని అటాక్ చేశారు. అది బ్యాక్గ్రౌండ్, అమలేకీయుల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అమలేకీయులు అమలేక్ వ్యక్తి నుండి వచ్చారు. ఈ అమలేక్ ఎవరంటే ఏసావు ఒక మనవడు. వీళ్ళు సంచరించే మనుషులు, వీళ్ళు నొమాడిక్ పీపుల్. వాళ్ళు ఒక ప్లేస్ స్థిరంగా ఉండరు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా మనుషుల్ని ఏదైనా ప్రాంతంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక సెటిల్మెంట్స్ కనిపించినప్పుడు, నివాసికులు కనిపించినప్పుడు వాళ్ళని ముట్టడించి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు, వస్తువులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ అట్లాంటిది, వాళ్ళ బిహేవియర్ అటువంటిది.
ఇట్లాంటి అమలకేయులు ఇజ్రాయెల్ అందరూ మంచిగా రెఫీదీంలో సెటిల్ అయ్యారని కనిపించి వాళ్ళని సడన్గా వాళ్ళ మీద అటాక్ చేశారనమాట. అయితే ఈ సమస్య ఏంటంటే నిజంగానే ఇది ఒక చావు బ్రతుకు సమస్య. ఇప్పుడు వరకు ఇజ్రాయెల్లో వచ్చిన ప్రతి సమస్యకి వాళ్ళు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాము అన్నారు కదా. అదే నిజంగానే వాళ్ళు ఇక్కడ చావు బ్రతుకు సమస్య ఒకటి వచ్చింది వాళ్ళ మధ్యలో. అమలకేయులు వాళ్ళని నిజంగా వాళ్ళ స్వభావం బట్టి ఎవరిని వాళ్ళు స్పేర్ చేయరు. వాళ్ళు క్రూరమైన మనుషులు. మోషే 2 విషయాలు చేస్తారు. మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోషువ అనే వ్యక్తిని పిలిచి ఇజ్రాయేల్ ఒక సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యంతో ఈ అమలకేయులతో యుద్ధం చేయమని చెప్తారు. అట్లాగే యెహోషువకు కూడా ఒక హామీ ఏమిస్తారంటే దేవుని యొక్క కర్ర తీసుకుని ఆ కొండ శిఖరం ఎక్కుతారనే విషయాన్ని కూడా యెహోషువకి చెప్తారు. అట్లా మోసే చేసే రెండో విషయం ఏంటంటే మోషే యెహోషువకి చెప్పినట్లే దేవుని యొక్క కర్ర పట్టుకుని ఆ కొండ శిఖరం ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత చేతులు పైన పట్టుకుంటాడు. ఆ చేతులు ఆకాశం వైపు చూపుతూ ఉంటాడనమాట. ఆ చేతులు ఎత్తినంత వరకు వాళ్ళు ఇజ్రాయెల్ గెలుస్తూ ఉంటారు. ఆ చేతులు దింపేసిన తర్వాత అమలకేయులు గెలుస్తారు. సో ఈ చేతులు ఎత్తడం అనేది ఆకాశం వైపు చూపడం అంటే ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ హ్యాండ్స్ ఆకాశం వైపు రేజ్ చేయడం బట్టి ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే లాస్ట్ టైం చూసినప్పుడే ఆ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆ వాటర్ లేనప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా మొర్ర పెట్టారో ఈసారి కూడా మోషే దేవుడి మీద ఆధారపడుతున్నాడు. యెహోవా దేవుడు మోషేకి ఇప్పుడు కూడా ఈ స్టిల్ ద గో టు పర్సన్, రైట్? ఆ సమస్యకి పరిష్కారం దేవుడి దగ్గరే ఉంటుందన్న విషయం ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. ఆయన దేవుని యొక్క ఆయన ఇంటర్వెన్షన్ కోసం, ఆయన యొక్క ప్రమేయం కోసం ఆయన నిజంగా హెల్ప్ చూస్తున్నాడు అనమాట. మోషేకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయేలీలు వీళ్ళందరూ శిక్షణ లేని ఒక సైన్యం. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కేవలం బానిసలుగానే ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేసినట్లు మనకి ఎప్పుడు కనిపించదు. అయితే ఇంకో సైడ్ మనం అమలకేయులను చూసుకుంటే వాళ్ళు శిక్షణ పొందిన క్రూరులాగా తెలుస్తుంది. వాళ్ళు నొమాడిక్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైనా పీపుల్ సెటిల్ అవుతే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని చంపుతూ ఉండే క్రూర మనుషులని మన విషయం మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. దాన్ని బట్టి దిస్ ఎ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద ఆర్మీస్. ఈ రెండు ఆర్మీస్ చూసుకుంటే ఒక ఆర్మీ ఏమో అన్ట్రైన్డ్, శిక్షణ లేని పీపుల్, ఇంకోళ్ళేమో వాళ్ళు ట్రైన్డ్ ఆర్మీ లాగా తెలుస్తుంది. సో ఈ సిట్యుయేషన్లో మోషే యొక్క డిపెండెన్స్, ఆయన యొక్క కాన్ఫిడెన్స్ ఓన్లీ దేవుడి మీదే. అందుకే ఆయన కొండ శిఖరం ఎక్కి ఆకాశం వైపు చేతులు పైకెత్తినప్పుడల్లా ఇజ్రాయెల్ గెలిచారు. ఇంకోటి ఆయన అలా చేయడం వల్ల యెహోషువ మరియు ఆ ఇజ్రాయెల్ యొక్క సైన్యానికి కూడా చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఎందుకంటే మోషే వాళ్ళని బట్టి ఇంటర్సీడ్ అవుతున్నాడు కాబట్టి, దేవుడికి వాళ్ళని బట్టి మొరపెడుతున్నాడు కాబట్టి. ఇక్కడ మనం రెండో విషయం ఏం చూసుకుంటామంటే యెహోషువ ఒక రెస్పాన్స్, రైట్? యెహోషువ ఎలా రెస్పాండ్ అయ్యాడు? మొట్టమొదటిసారి యెహోషువ అనే వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు చూస్తాం. ఈ యెహోషువ మోసెస్ ఒక డెప్యూటీగా ఉంటాడు, ఆయనకు అసిస్టెంట్గా ఈ నెక్స్ట్ 40 years ఉంటాడు. దాని తర్వాత యెహోషువ ఇజ్రాయిల్ జనాంగాన్ని కనాన్ దేశంలోకి తీసుకెళ్ళినట్టు మనకి ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ యెహోషువ ఒక రెస్పాన్స్ చూస్తే మోషే కేవలం 1 day, ఒక్క రోజు ఇస్తాడు ఈ ఆర్మీని ప్రిపేర్ చేయడానికి, ఈ సైన్యాన్ని ప్రిపేర్ చేయడానికి. మనమే ఆ సిచ్యుయేషన్లో ఆలోచిస్తే అక్కడ వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ కాదు. ప్రాబ్లీ వాళ్ళ దగ్గర మనం 14వ అధ్యాయం చూస్తే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. ప్రాబ్లీ యుద్ధానికి సిద్ధపడినట్టు అంటే వాళ్ళ దగ్గర స్వర్డ్స్ ఉంటాయి, కత్తులు ఉండొచ్చు, బళ్ళాలు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర షీల్డ్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ట్రైన్ అయినట్టు మనకి ఎక్కడా తెలీదు. వాళ్ళు ఎప్పుడు యుద్ధంకి వెళ్ళినట్టు మనకి ఎట్లా తెలీదు.
కానీ ఆ యెహోషువ మోజెస్ ఇచ్చిన కమాండ్ బట్టి ప్రాబ్లీ ఆ మోజెస్ని చాలా క్లోజ్ క్వార్టర్స్ నుండి చూసుంటాడు, చాలా సన్నిహితంగా చూస్తాడు, దగ్గర నుండి చూసుంటాడు. ఆ మోజెస్తో ఉన్న సన్నిహిత సంబంధం బట్టి ఆ దేవుడు ఎటువంటి క్రియలు చేస్తున్నాడు, మోషే ద్వారా మోషేని దేవుడు ఎలా యూజ్ చేసుకుంటున్నాడు తన మహిమ కోసం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాడు. కాబట్టి ఆ యెహోషువ ప్రాబ్లీ ఆ విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఆయన ఆ శిక్షణ లేని మనుషుల్ని తీసుకుని విశ్వాసంతో వెళ్ళి అమలేకీయుల్ని జయించాడు. రైట్. సో ఇక్కడ మూడోది మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క రెస్పాన్స్. రైట్. ఇక ఈ సిట్యుయేషన్లో లాజికల్గా ఆలోచిస్తే ఈ రోజుల్లో మనం ఒక దేశం ఇంకో దేశం మీద వార్ కోసం సిద్ధపడుతున్నట్టు, అదే మన భారతదేశంలో చూసుకుంటే మనకి ఒక సైడ్ పాకిస్తాన్, ఇంకో సైడ్ చైనా వాళ్ళు మన ల్యాండ్ని ఎంకరేజ్ అవుతున్న విషయం మనం చూసుకుంటే, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు మోర్ రఫైల్ లాంటి ఫైటర్ జెట్స్ని కానీ బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ కానీ ఎక్కువ తయారు చేయడం మనం చూస్తూ ఉంటాం. రైట్. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయో, ఎంత స్ట్రాంగ్ వెపన్స్ ఉంటాయో, అప్పుడు ఎనిమీస్ వచ్చినప్పుడు వాళ్ళని మనం సరిగ్గా ఎదుర్కొంటాం, వాళ్ళ మీద జయిస్తాం అనే కాన్ఫిడెన్స్. కానీ ఈ సిట్యుయేషన్లో చూస్తే అటువంటి కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అంశాలు మనకి ఏమీ కనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పీపుల్ ఆర్ నాట్ ట్రైన్, వాళ్ళు ట్రైన్ అయిన పీపుల్ కాదు. వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పటివరకు వచ్చిన ప్రతి సందర్భంలో, ప్రతి ఛాలెంజ్లో, ప్రతి సిట్యుయేషన్లో, ప్రతి ప్రాబ్లంలో వాళ్ళు ఎప్పుడు ఐగుప్తు తిరిగి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లలో ఉన్నారు. కానీ వాళ్ళు అమలేకీయుల మీద జయించారంటే కేవలం దేవుడి యొక్క ప్రమేయం బట్టే, దేవుడు ఆ సిట్యుయేషన్ పైన ఉన్న ఆ సావరెనిటీ బట్టే, దేవుడి యొక్క అధికారం బట్టే, దేవుడి యొక్క శక్తి సామర్థ్యం బట్టే వాళ్ళు గెలిచారన్న విషయాన్ని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం మొదటి సమయంలో చూసుకుంటాం, మనం రెండవ దినవృత్తాంతంలో చూసుకుంటాం. బ్యాటిల్ కొన్నిసార్లు ఇజ్రాయేలీలు బ్యాటిల్స్కి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక విషయం చాలా క్లియర్, ఒక వర్స్ చాలా క్లియర్గా మనం వింటూ ఉంటాం. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించున్నాడు అని. ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ లార్డ్స్. రైట్. ద బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్ అని. సో ఫస్ట్ టైం మనం చాలా క్లియర్గా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు, వాళ్ళని అమలేకీయులు అటాక్ చేసినప్పుడు దేవుడు ఎటువంటి ప్రమేయం తీసుకుని వాళ్ళని ఎలా రెస్క్యూ చేశారో అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాటిల్ గెలిచిన తర్వాత దేవుడు మోషేకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏమనంటే, ఈ విషయాల్ని ఒక గ్రంథంలో రాయమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అమలేకీయులని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి అనే ఒక కమాండ్ని యెహోషువకి చాలా క్లియర్గా చెప్పండి, ఇక్కడ జరిగింది ఏంటో రాయండి, యెహోషువకి తెలియాలి అని. మనం చదువుకున్నట్టు యెహోషువ అనే క్యారెక్టర్ మొట్టమొదటిసారిని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ క్యారెక్టర్ 39 years తర్వాత ఇజ్రాయెల్ని ఆ ల్యాండ్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఈ అమలేకీయులు అనే ఆ వ్యక్తులను డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళని కంప్లీట్గా ఈ ఎరేజ్ చేయాలి అనే విషయం గురించి దేవుడు వాళ్ళకి ఇంకోసారి రిమైండర్గా ఉంటుంది అని మోషేకి రాయమని చెప్తున్నారు. రెండోది ఏంటంటే, మోషే ఆ ప్రదేశానికి యెహోవా నిస్సి అనే ఒక పేరు పెట్టారు. ఇంగ్లీష్లో అయితే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, దేవుడు మన ధ్వజము అనే ఒక పేరు పెట్టాడనమాట ఆ ప్లేస్కి. మనం ఇందాక చూస్తున్నప్పుడు రెఫీదీంలో వాళ్ళు ఆ బండ దగ్గర, హోరేబు బండ దగ్గర వాళ్ళ గొనుగుడు వల్ల, వాళ్ళ వాదం వల్ల, దేవుని వాళ్ళని శోధించడం వల్ల అక్కడ మాసా మెరిబా అనే ఒక పేర్లు పెట్టారు. అయితే ఇక్కడ చూస్తే దేవుడు ధ్వజం అనే ఒక పేరు పెట్టాడు మోషే. ధ్వజం అంటే ఏంటి? ఒక బ్యానర్. ఇప్పుడు ఆర్మీస్ బ్యాటిల్కి వెళ్ళినప్పుడు ఈ రోజులో కాదు కానీ మరి ఆ రోజుల్లో హిస్టారికల్ టైమ్స్లో చూసినప్పుడు ఆర్మీస్ బ్యాటిల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్లాగ్స్ క్యారీ చేసేవాళ్ళు. ఆ జెండాల మీద ఆ దేశానికి సంబంధించిన సింబల్స్ కానీ, ఆ రాజులకి సంబంధించిన సింబల్స్ కానీ ఉండేవి. ఆ సింబల్స్ చూసినప్పుడల్లా దట్ వాస్ కాన్ఫిడెన్స్ ఫర్ పీపుల్. ఆ ఆర్మీస్
వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంకా జెండా ఎగురుతుంది, వాళ్ళ బ్యానర్ ఇంకా ఉంది అని చూసినప్పుడు వాళ్ళు ఇంకా యుద్ధం ఇంకా జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలిసేది. ఆ బ్యానర్ పడిపోయినప్పుడు, ఆ జెండా పడిపోయినప్పుడు అయ్యో మేము ఓడిపోయాము, లేకపోతే ఈ యుద్ధం అయిపోయింది అనే విషయం వాళ్ళకి తెలిసేదన్నమాట. అయితే ఆ కాంటెక్స్తో మోషే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడే మా ధ్వజం, యెహోవా నిస్సి అని దేవుడి మీద ఉన్న సెక్యూరిటీని చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఆ ప్లేస్కి యెహోవా నిస్సి అని ఒక పేరు పెట్టాడు. అయితే ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే మనకి రెండు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పరిస్థితి నీడలేని పరిస్థితి, ఇంకో పరిస్థితి చావు బ్రతుకుల పరిస్థితి. ఒక పరిస్థితిలో ఒక సిట్యుయేషన్లో ఒక ఛాలెంజ్లో అక్కడ ప్రజలు గొనుగుట, ప్రజలు మోషేతో వాదించుడు చూసాం. ఇంకోసారి ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు మోషే ప్రొయాక్టివ్గా యోషువాని ఒక ఆర్మీ క్రియేట్ చేయమని ఫామ్ చేయమని చూసాం. అట్లానే మోషే దేవుని మీద ఎట్లా ముందు కూడా భారం వేశాడో, దేవుడికి ఎలా మొర్రపెట్టాడో ఇప్పుడు కూడా దేవునికి మొర్రపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. రైట్, ఆ ముందు సిట్యుయేషన్లో దేవుడు చేసిన కార్యం, దేవుడు అక్కడ కూడా గొప్ప కార్యం చేశాడు. దేవుడు బండలో నీళ్ళు ఇచ్చాడు, కానీ ఆ ప్రదేశానికి వాదన లేకపోతే శోధన అనే పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ దేవుడు చేసిన కార్యానికి దేవుడు యెహోవా నిస్సి, దేవుడు నా ధ్వజం ఒక పేరు పెట్టాడు. సేమ్ సిట్యుయేషన్స్ కదా, సిమిలర్ సిట్యుయేషన్స్, కానీ రెండు డిఫరెంట్ జ్ఞాపకాలు, రెండు డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మోజెస్ ఒక లైఫ్ చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మోజెస్ వాజ్ పర్సిస్టెంట్, అంటే ఆయన అప్పటి వరకు స్థిర నిశ్చయంగా ఉన్నాడు. అండ్ గాడ్ వాజ్ కన్సిస్టెంట్. ప్రతి ఇన్సిడెంట్ మన 14వ అధ్యాయంలో మనం క్విక్గా చూసుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు దేవుడు కన్సిస్టెంట్గా ఇజ్రాయెల్ని రెస్క్యూ చేస్తూ, ఇజ్రాయెల్కి వాళ్ళకి ఏం కావాలో, నీళ్లు కావాలంటే నీళ్లు, మాంసం కావాలంటే మాంసం, ఒకవేళ వాళ్ళు వేరే ఎనిమీస్ అటాక్ చేస్తున్నప్పుడు, అమలకేలు అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి రక్షణ దేవుడు కన్సిస్టెంట్గా వాళ్ళని రెస్క్యూ చేస్తూ వాళ్ళకి కావాల్సిన మొత్తం సమకూర్చున్నట్టు మనకు అనిపిస్తుంది. సో మోజెస్ వర్ పర్సిస్టెంట్. మోజెస్ దేవుడి మీద భారం వేయడం, మోజెస్ దేవుడిని మొరపెట్టడంలో చాలా పర్సిస్టెంట్గా ఉన్నాడు. అలానే దేవుడు ఇజ్రాయెల్ని కాపాడడంలో, ఇజ్రాయెల్కి కావాల్సింది ఇవ్వడంలో, సమకూర్చడంలో చాలా కన్సిస్టెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెండు సంఘటనల్ని మనం కంపేర్ చేసుకుంటే సైడ్ బై సైడ్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన పేర్లు మాసా మెరిబా ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో యెహోవా నిస్సి అని ఒక పేరు ఇంకో సైడ్ పెట్టుకుంటే, ఒక సైడ్ ఏమో మనం మనుషుల ఒక అవిధేయత కనిపిస్తుంది, వాళ్ళ డిజొబీడియన్స్ వల్ల ఒక అవిశ్వాసం కనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో దేవుని యొక్క రక్షణ కనిపిస్తుంది. ఒకటేమో ఒక చేదు బిట్ట మెమరీ లాగా, ఒక చేదైన విషాదమైన ఒక ఇన్సిడెంట్ లాగా కనిపిస్తుంది. ఇంకోటేమో నిరీక్షణతో ఉండే ఒక మెమరీలో ఒక గుర్తులాగా ఉంది. రైట్, సో ఇజ్రాయెల్ జర్నీలో వెళ్తున్నప్పుడు సేమ్ ప్లేస్లో రెండు సపరేట్ ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు రెండు సపరేట్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అలానే దేవుడు మన ఈ తీసుకెళ్తున్న జర్నీలో మనకు కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి, మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం అనేది మనం దేవుడు మన జీవితంలో చేసి ఇప్పటివరకు చేసిన మనం ఆ బ్లెస్సింగ్స్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన మన జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలని మనం మెమరైజ్ చేసుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఒకవేళ మనం అవన్నీ మర్చిపోతే మనం చాలా దిగిన స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా మనం ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద నిరీక్షణ ఉంచితే, ఆ నిరీక్షణ ద్వారా వచ్చే ఆశీర్వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే మన మోషే లైఫ్లో కనిపిస్తుంది, యోషువ లైఫ్లో కనిపిస్తుంది. ఇంకోటేమో మనకి ఇజ్రాయేల్ లైఫ్లో కనిపిస్తుంది. వాళ్ళ స్థితి బట్టి వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉన్న, దేవుడు గొప్ప సూచక్రియలు చేస్తున్నా వాళ్ళు దాన్ని మర్చిపోతున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, చాలా సులువుగా తెలుసుకుంటున్నారు. అయితే మోషే వచ్చిన ప్రతి అడ్డంకిని
దేవుడి దగ్గర తీసుకెళ్ళి దేవుడికి మొరపెడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. దేవుడి యొక్క వాగ్దానాలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, దే స్టిల్ రిమైన్ ట్రూ. గాడ్స్ ప్రామిసెస్ స్టాండ్. దేవుని యొక్క ప్రామిస్ అనేది ఇట్ స్టిల్ రిమైన్స్ ట్రూ. మనం నిజంగా మనం వచ్చిన సమస్యల మధ్యలో మన దేవుని ఈ ప్రామిస్ని మనం నిజంగా హోల్డ్ ఆన్ అవుతున్నామా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, ఒక హిమ్ ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్ అని. నేను మీకోసం ఒక 3-4 చరణాలని చదువుతాను. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హెస్ డన్. అంటే ఆ దేవుడు ఇప్పటివరకు చేసిన ఆశీర్వాదాలని అన్నింటినీ లెక్కించుకోండి. వాళ్ళు ఒకరి తర్వాత ఒక ఆశీర్వాదం తర్వాత ఇంకో ఆశీర్వాదం పేరు ఇచ్చుకోండి. మీరు వాటికి అన్నిటికీ ఒక పేరు ఇచ్చిన తర్వాత మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది దేవుడు మీ జీవితంలో ఏమి చేశాడు అని. దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలని, దేవుడు మన జీవితంలో చేసిన ఆశీర్వాదాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మన జీవితంలో వచ్చే, మన ఈ జర్నీలో వచ్చే బ్యారియర్స్ కానీ, ఈ జీవితంలో వచ్చే మనకి ఒడిదుడుకులు కానీ మనకి చిన్నగా అనిపిస్తాయి. లేకపోతే మనకి అవి ఒక లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్, చావు బ్రతుకుల సిట్యుయేషన్లా కనిపిస్తాయి. ఈ ఇజ్రాయెల్ కూడా ఎట్లా కనిపించాయో అట్లానే. సో సహోదరులారా, ఇప్పుడు దేవుడు మన జీవితంలో చేస్తున్నాం ఈ గొప్ప కార్యాలను నిజంగా మనం గుర్తు తెచ్చుకుంటున్నావా? దేవుడు మనం చేస్తున్న ప్రతి కార్యానికి మనకు ఒక పేరు పెట్టామా? దేవుడు చేసిన గొప్ప కార్యం మన గొనుగుడు వల్ల, మన సనుగుడు వల్ల, లేకపోతే దేవుడిని శోధించడం వల్ల వచ్చిందా? దేవుడిని టెస్ట్ చేయడం వల్ల వచ్చినవా? లేకపోతే దేవుడి మీద విశ్వాసం ఉంచడం వల్ల, దేవునికి మనం మొరపెట్టడం వల్ల వచ్చినవా అని ఒకసారి పరిశీలించుకుందాం. మీకోసం చిన్న ఎక్సర్సైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం లేక మీ వారంలో మీకు టైం దొరికినప్పుడు మీరు కుటుంబంగా కూర్చుని లాస్ట్ 3 yearsలో దేవుడు చేసిన మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను రాసుకోండి. ఒక దాని తర్వాత ఒకటి రాసుకున్న ప్రతిదానికి ఒక పేరు పెట్టండి. ఆ పేరు ఒకవేళ మీ గొనుగుడు, మీ సనుగుడు వల్ల వస్తే దానికి తగిన పేరు పెట్టండి. ఒకవేళ ఆ దేవుడు చేసిన గొప్ప కార్యం ఒకవేళ మీ విశ్వాసం వల్ల వస్తే దానికి తగిన పేరు పెట్టండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నామా అని. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుని ప్రామిసెస్ మీద నిజంగా హోల్డ్ ఆన్ అవుతున్నామా, లేకపోతే మనం దేవుని శోధిస్తున్నామా? మనం ఇజ్రాయేల్ లాగా ఉన్నామా, లేక మోషేలాగా ఉన్నామా? మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో దాన్ని బట్టి మన దేవుని సన్నిధిని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటామనే విషయం మనకు తెలుస్తుంది. మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవకాశం ఉంది మనకి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.